కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో ఆయన కేబినెట్ కూడా రద్దయిపోయింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ప్రస్తుతం హైకమాండ్ పెద్దలతో సమావేశమవుతున్నారు. ఢిల్లీలో కర్ణాటక నేతల చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. కుమారుడు యతీంద్రతో కలిసి హైకమాండ్ పెద్దలతో సిద్ధరామయ్య చర్చిస్తూ ఉన్నారు. సోనియా, రాహుల్తో భేటీ తర్వాత ఖర్గేను కూడా కలిశారు సిద్ధరామయ్య. కేబినెట్ లో తన వర్గానికి ప్రాధాన్యత ఉండాలని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈసారి కర్ణాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారా? డిప్యూటీలుగా లింగాయత్ నుండి ఒకరు, ఎస్సీ నుండి ఒకరు ఉండే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం రేస్ లో జర్కిహోళీ లేదంటే పిసిసి చీఫ్ ఉంటారా? డిప్యూటీ సీఎం రేస్ లో పరమేశ్వర, ప్రియాంక్, ఎంబీ పాటిల్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో కుమారుడికి కీలక శాఖ సిద్ధరామయ్య అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ యతీంద్రకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. తన వర్గీయులకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని రాహుల్ ని కోరారు సిద్ధు. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. సో గోపి, సిద్ధరామయ్య చాలా విషయాల్ని చాలా రిక్వెస్ట్లనే పెట్టినట్టుగా తెలుస్తోంది. రాహుల్ ముందు ఏవేవి ఓకే చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసి నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా, మీరు చెప్పిన మాటకు అనుగుణంగా రాజీనామా చేశానని చెప్పడంతో పాటుగా నెక్స్ట్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మంత్రివర్గంలో తన వారికి ప్రాధాన్యత కల్పించుకునే విధంగా ఇటు ప్రస్తుతం ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారు సిద్ధరామయ్య. అందులో భాగంగానే రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సామాజిక సమీకరణాల వారీగా ఇప్పటికే సిద్ధరామయ్య మంత్రివర్గం పూర్తిగా రద్దయింది కాబట్టి సో అందులో ఉన్న వారికి మళ్ళీ స్థానం కల్పించడం, ఎవరెవరు ఏ విధంగా పనిచేశారు మంత్రిత్వ శాఖల వారీగా అన్న రిపోర్ట్ని అధిష్టానానికి ఇవ్వడంతో పాటుగా తన కుమారుడు యతీంద్రతో ముఖ్యంగా ఈ సమావేశాలు జరిగాయి. సో యతీంద్రకి ఆరోగ్య శాఖ అలాగే విద్యాశాఖను అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సిద్ధరామయ్యని ప్రధానంగా ఢిల్లీకి రావాలి, రాజ్యసభ తీసుకుని, ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి జూన్ 18వ తేదీన. ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలు కర్ణాటక కాంగ్రెస్కి వస్తాయి. సో ఢిల్లీకి వస్తే కనుక ఇటు సిడబ్ల్యూసీ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా లేక రాజ్యసభలో విపక్ష నేతగా ఇటువంటి కీలక పోస్టులు ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక ఓబీసీ ఫేస్గా మీ పార్టీకి సేవలు సుదీర్ఘంగా 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సిద్ధరామయ్య. సో ఆయన సేవలు పార్టీకి ఉపయోగించుకోవడంతో పాటుగా ఒక ఓబీసీ ఐకాన్గా ఆయన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వంటి ముఖ్యంగా అంశాలని ఇటు ఆయనతో చర్చించారు. ఆయన రాజ్యసభకు వెళ్ళడానికి విముఖత వ్యక్తం చేశారు. సో మరోసారి ఆయన ఒప్పించే ప్రయత్నం ఇటు ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కూడా ఈరోజు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పి సిద్ధరామయ్య ఒక ట్వీట్ కూడా చేశారు. ఖర్గేని, రాహుల్ గాంధీని కలిసి కొన్ని అంశాలు చర్చించాను అని చెప్పారు. సుర్జేవాలా కూడా ఇదే అంశాన్ని, ఆయన కర్ణాటక ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అనేక రాజకీయ అంశాల గురించి వీరి మధ్య చర్చకు వచ్చాయన్నారు. సో ప్రతిదీ కూడా చాలా స్మూత్గా, ఎటువంటి వివాదాలు లేకుండా ముఖ్యంగా అధికార నాయకత్వ బదిలీ అనేది జరుగుతుంది. కేబినెట్ కూర్పు విషయంలో కానీ, ఉప ముఖ్యమంత్రుల విషయంలో కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. చాలా స్మూత్గా ఈ ప్రక్రియ అంతా కూడా సాగుతుందంటున్నారు. ఉప ముఖ్యమంత్రి రేసులో ఇటు ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ కమ్యూనిటీలకు సంబంధించి, లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండే విధంగా కూడా అధిష్టానం ఆలోచన చేస్తుంది. సో 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో పాటుగా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది కాబట్టి సో ఆ ప్రమాణ స్వీకారానికి ఇటు ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా అటెండ్ అవుతారు కాబట్టి ఈ లోపే మంత్రివర్గ కూర్పు ప్రక్రియని పూర్తి చేసేందుకు కావాల్సిన కసరత్తు ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ఆల్రైట్ గోపి.